హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పిల్లలకి స్కూల్లోకి వెళ్ళి బుక్స్ కొనిచ్చాలండి. మార్నింగ్ అరటిపండ్లు ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నానండి. డజన్ 50 రూపీస్ అండి. 2 డజన్లు తీసుకున్నాను, 100 రూపీస్ అయినాయి. పిల్లలకి న్యాచురల్గా డైజెషన్ అవ్వడానికి బాగా అరటిపండ్లు యూజ్ అవుతాయండి. వాళ్ళకి మలబద్ధకం అట్లా అరుగుదల లేకపోవడం అట్లాంటివి ఉంటాయి కదండి, అందుకోసమని అరటిపండ్లు అయితే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ వచ్చేసరికి 5:30 అవుతుందండి పిల్లలు. సో వాళ్ళ కోసమని డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చాను అనమాట. అంజీరు, జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు, వాల్నట్స్ అయితే ఫస్ట్ టైం అండి తీసుకోవడం. అయితే పిల్లలు ఏం తినట్లేదు, సో అన్నీ కలిపి నైట్ నానబెట్టేసి మార్నింగ్ పాలతో జ్యూస్ లాగా పట్టేసి ఇస్తున్నానండి. ఇవన్నీ జ్యూస్ పట్టి మిల్క్ కలిపి మిల్క్ షేక్ లాగా ఇస్తున్నాను అనమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు తాగి వెళ్తారులే, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు అని చెప్పి ఇవైతే తెప్పించానండి. మొత్తం 2000 అయినాయి డ్రై ఫ్రూట్స్. స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి బుక్స్ కొనిచ్చడానికి. వెళ్ళేసరికి లంచ్ టైం అయిందండి. అందరూ లంచ్ తినడానికి బయటకు వస్తున్నారు స్కూల్లో పిల్లలందరూ. మా పిల్లలు ఎక్కడ ఉన్నారో చూడడానికి అయితే ఒక పావు గంట టైం పట్టిందంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడానికి. ఇక్కడ స్ట్రెంత్ 1200 మంది ఉంటారండి పిల్లలు. హై స్కూల్ అనమాట. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది ఆ స్కూల్లో. సో చిన్న పిల్లలండి పాపం. నాకైతే వాళ్ళని చూడగానే చాలా బాధేసింది. ఇంటి దగ్గర ఉంటే పాపం పేరెంట్స్ తినిపిస్తారు కదా, ఇంకా వాళ్ళే ప్లేసెస్ చూసుకొని ఎక్కడో చోట కూర్చొని తింటా ఉన్నారండి. పెద్ద పిల్లలు అయితే ఓకే, పాపం చిన్న పిల్లలే తినలేకపోతున్నారు. కొంచెం తినేది అంత పడేస్తున్నారండి. ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అయితే మా వాళ్ళు అనమాట. వీళ్ళు చూడండి పాపం చిన్న పిల్లలు తినేది అంత డస్ట్బిన్లో కొంచెం తిని మొత్తం డస్ట్బిన్లో పడేస్తున్నారు. ఇంకా బుక్స్ ఉన్న స్టేషనరీ రూమ్లోకి అయితే వచ్చేసామండి. లాస్ట్ ఫస్ట్ క్లాస్ కదా, ఫస్ట్ క్లాస్ బుక్స్ కొనిచ్చాను. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ మొత్తం వాళ్ళే ఇస్తారండి. బిల్ వచ్చేసరికి 2400 అయిందండి. ఇంకా బాబు అయితే నర్సరీ కదా, వాడికి బుక్స్ ఏం లేవని చెప్పారు.